వైసీపీ మీడియా వ్యవహారాల ప్రధాన కార్యదర్శి శ్రీహరిని కుప్పం కోర్టు నుంచి పీఎస్కు తరలించారు పోలీసులు. కుప్పం పీఎస్లో నోటీసులు ఇచ్చి వదిలిపెట్టారు పోలీసులు. మరోవైపు గుంటూరు కొత్తపేట పీఎస్లో శ్రీహరిపై మరో కేసు నమోదైంది. శ్రీహరిని కొత్తపేట పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కుప్పం నుంచి గుంటూరుకు తరలించారు. పూర్తి సమాచారం కరెస్పాండెంట్ రవివర్మ అందిస్తారు. రవివర్మ. శ్రీదేవి, ఇవాళ సోషల్ మీడియాలో అభ్యంతరకరమైనటువంటి పోస్టులు చేశారని చెప్పేసి ఈ నెల 17వ తేదీన కుప్పంలో వినోద్ అనే టీడీపీ కార్యకర్త ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కుప్పం పోలీసులు మొదట 15వ తేదీన అరెస్ట్ చేసి కుప్పం పోలీసులు విజయవాడలో అరెస్ట్ చేసి కుప్పానికి తీసుకొచ్చారు. కుప్పంలో ఒక రోజు పాటు విచారణ చేపట్టి 16వ తేదీన ఇక్కడ ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి ముందు హాజరుపరచగా ఇమ్మీడియట్గా సివిల్ జడ్జి అయితే బెయిల్ అయితే మంజూరు చేశారు. అనంతరం కుప్పం పోలీసులు విజయవాడలోని హైకోర్టును ఆశ్రయించి హైకోర్టులో బెయిల్ పిటిషన్ రద్దు చేయాలని చెప్పేసి పిటిషన్ దాఖలు చేశారు. అయితే హైకోర్టు మాత్రం ఈ పిటిషన్ పరిశీలించిన పిదప సస్పెండ్ చేసింది. కుప్పం బెయిల్ పిటిషన్ సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు అయితే జారీ చేసింది. ఆ మేరకు హైకోర్టును సవాల్ చేస్తూ శ్రీహరి యొక్క లాయర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో తిరస్కరించింది. వాళ్ళ విజ్ఞప్తిని పరిగణలోకి తీసుకోకుండా తిరస్కరించింది. దాంతో కుప్పం పోలీసులు నిన్న ఉదయం బెంగళూరులో ఉండగా అతను అరెస్ట్ చేసి కుప్పానికి తీసుకొచ్చారు. మరోమారు నిన్నంతా విచారించి ఇవాళ ఉదయం జూనియర్ సివిల్ జడ్జికి అయితే కోర్టు ముందు హాజరుపరచరు. అయితే కోర్టు యథావిధిగా మరలా బెయిల్ అయితే మంజూరు చేసింది. అక్కడ కుప్పంలో ఉన్నటువంటి జూనియర్ సివిల్ జడ్జి ఒకే వాదనించారు. అంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఎందుకు ఉన్నపలంగా అరెస్ట్ చేస్తున్నారు, కారణాలు ఏంటి, ఆల్రెడీ ముందుగానే బెయిల్ ఇంప్లిమెంట్ చేశాను, మరోమారు మీరు దీన్ని సవాల్గా తీసుకుని హైకోర్టు ఆశ్రయించడం ఏంటి, ఈ విధానం అంతా తనకు నమ్మశక్యంగా లేదు అనే భావనతో జూనియర్ సివిల్ జడ్జి అయితే బెయిల్ మంజూరు చేశారు. అయితే ఇది ఇలా ఉండగా పోలీసులు సైతం జూనియర్ సివిల్ జడ్జి కొద్ది చేవాట్లు పెట్టారు. కేసు కట్టేటప్పుడు పరిగణలోకి తీసుకుని ఏ సెక్షన్స్ వర్తిస్తాయి, ఏ సెక్షన్స్ వర్తించవు, ఇలాంటివన్నీ పరిగణలోకి తీసుకుని కేసు నమోదు చేయాలని చెప్పేసి తీవ్ర స్థాయిలో మందలించారు. అయితే ఉన్నపలంగా బెయిల్ వచ్చిన పెద్దప శ్రీహరిని కుప్పం పోలీస్ స్టేషన్ తీసుకెళ్లి 41 నోటీస్ 35 సెక్షన్స్ కింద మరో నోటీస్ ఇష్యూ చేసి వదిలిపెట్టారు. అయితే వదిలిపెట్టగానే మరోవైపు గుంటూరు పోలీసులు కుప్పం పోలీస్ స్టేషన్ చేరుకొని శ్రీహరిని అదుపులోకి తీసుకున్నారు. ఈ నెల 17వ తేదీన గుంటూరులోని కొత్తపేటలో ఉన్నటువంటి పోలీస్ స్టేషన్లో అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే షరీఫ్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు అక్కడ గుంటూరులో ఉన్నటువంటి కొత్తపేట పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ కేసు కింద దాదాపు 6 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. 67, 111, అలాగే 353, 356, 340 ఇలాంటి సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు. ఆ సెక్షన్స్ కింద ఇవాళ కుప్పానికి వచ్చిన గుంటూరు పోలీసులు నోటీస్ ఇచ్చి 41 నోటీస్ ఇచ్చి అదుపులోకి తీసుకుని గుంటూరు పోలీస్ స్టేషన్కి అయితే తరలిస్తున్నారు. ఒక 2 అవర్స్లో గుంటూరుకు చేరుకునే అవకాశం ఉందని కూడా పోలీసుల ద్వారా సమాచారం అందింది. అయితే ఏది ఏమైనా ఒక ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి అధికారులు అంటే ముఖ్యమంత్రి మీద అసభ్యకరమైన పోస్టులు పెట్టడం, సోషల్ మీడియాలో పోస్టులు పెట్టి వైరల్ చేయడం అభ్యంతరకరం అని చెప్పేసి టీడీపీ నాయకులు అయితే పేర్కొన్నారు. అది ముఖ్యమంత్రి మీద అంటే ముఖ్యమంత్రి చేతిలో కత్తి పెట్టి హత్యలు చేసేది అతనే, నిందలు వేసేది అతనే, చంద్రబాబు జీవితం అంతా కూడా హత్యా రాజకీయాలతో ముడిపడి ఉందని చెప్పేసి ఒక అసభ్యకరమైన పోస్టును అంటే అభ్యంతరకరమైన పోస్టును సోషల్ మీడియాలో వైరల్ చేయడం ఎంతవరకు సబబు అని చెప్పేసి టీడీపీ నాయకులు పూర్తి స్థాయిలో వ్యతిరేకించారు. అదే కాకుండా గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డారు. ఇలాంటి సోషల్ మీడియాలో రకరకాలుగా వైరల్ చేస్తూ వచ్చారు. అప్పుడు అదుపు లేకుండా అటువంటి వ్యవహరించిన విధానానికి కూటమి ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాను కొంతవరకు కంట్రోల్ చేశారు, కట్టడి చేశారు. అయినా కూడా వైసీపీ నాయకుల్లో తీరు మారలేదనే భావన సర్వత్రా వ్యక్తమవుతోంది. ఆ క్రమంలోనే ఈ నెల 17వ తేదీన మరోమారు సోషల్ మీడియాలో వైరల్ అయ్యేట్టుగా పోస్టులు పెట్టారు. ఇలాంటి పోస్టులని టీడీపీ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తూ పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశారు. ఆ ఫిర్యాదు మేరకు చెప్పండి సార్. రవివర్మ, అసలు పలు కేసులు నమోదవడం పట్ల శ్రీహరి పైన ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉన్నాయి ముందు?
అదే భవిష్యత్తులో ఇవాళ ఇలాంటి దాదాపు 7 సెక్షన్స్ కింద కేసులు నమోదు చేశారు. ఇవన్నీ నాన్ బెయిలబుల్ కేసులుగా పరిగణిస్తున్నారు. ముఖ్యంగా అంటే సోషల్ మీడియాలో అభ్యంతరకరమైన పోస్టులు క్రియేట్ చేసి పెట్టి సమాజంలో అలజడి సృష్టించడం, వర్గాల మధ్య ఘర్షణలకు తలెత్తే అవకాశం ఉందని చెప్పేసి అలాంటి సెక్షన్స్ కింద కేసులు అయితే నమోదు చేశారు. అలాంటి సెక్షన్స్ వల్ల నాన్ బెయిలబుల్ కేసు పడుతుందని చెప్పేసి కూడా పోలీసులు అయితే లాయర్లు అయితే భావిస్తున్నారు. అయితే పోలీసులు దీనికి ఎలాంటి కేసులు పెట్టే ముందు వాస్తవాల పరిగణలోకి తీసుకుని పెట్టాలని చెప్పేసి కూడా కుప్పం న్యాయస్థానం సంబంధించినటువంటి జడ్జి అయితే సూచించారు పోలీసులని. ఎలాంటి పోస్టులు పెట్టారు, దానికి ఎలాంటి సెక్షన్స్ వర్తిస్తాయి, వాటన్నిటిని పరిగణలోకి తీసుకొని ఆ సెక్షన్స్ వల్ల ఎన్నేళ్ళు ఎవరెవరికి జైలు శిక్ష పడుతుంది అనేది పూర్తి స్థాయిలో చట్టం పట్ల పూర్తి స్థాయిలో అవగాహన కల్పించుకుని కేసులు పెట్టాలి. కానీ ఉన్న పలంగా మనిషి దొరికాడని చెప్పి కేసులు పెట్టడం సమంజసం కాదు అని న్యాయస్థానం పూర్తిగా మందలించింది. కుప్పం న్యాయస్థానం పూర్తిగా మందలించింది పోలీసులను. ఆ మేరకు ఇవాళ గుంటూరుకు కూడా తీసుకెళ్తున్నారు. గుంటూరులో కూడా 111 సెక్షన్ మాత్రం రద్దు చేశారు. మిగతా 5 సెక్షన్లు యాజిటీస్గా కేసు నమోదు చేసి ఈ అదుపులోకి తీసుకుని గుంటూరుకి అయితే తీసుకెళ్తున్నారు. శ్రీదేవి. రైట్ రవి, థ్యాంక్ యూ.